మిత్రులందరికీ నమస్కారం. మొన్ననే శ్రీరామ నవమిని జరుపుకున్నాం. ఒకప్పుడు మన భారతదేశం విశ్వగురువుగా బాసిల్లింది. మన భారతదేశం అంటేనే అహింస పరమో ధర్మ అని కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ సత్యమేవ జయతే అని భారతదేశం యొక్క ముఖ్య నినాదాలు ఈ రెండు, అహింస పరమో ధర్మ సత్యమేవ జయతే. సో ఈ రెండింటినే పిఎస్ఎస్. కానీ మానవుల ఆహారము శాకాహారం అని, దాని తర్వాత మానసిక ఒత్తిడుల వల్ల అనారోగ్యం పాలవుతూ ఎన్నో వ్యాధులకు గురి అవుతున్నామంటే దానికి గల కారణము అహింస పరమో ధర్మ అన్నటువంటి సత్యాన్ని మనం ఆచరించకపోవడం. మీ మానసిక ఒత్తిడులు తగ్గవు. ఇప్పటి కాలంలో ధ్యానం చాలా అవసరము అని. సో అందుకొరకు శాకాహారము ధ్యానము ఈ రెండింటితో పాటు పిరమిడ్ వరలక్ష్మి గారు ఆధ్వర్యంలో జరిగింది. మరి ఆ సహకరించిన ఆ గుడి పెద్దలకి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ముగింపు సందర్భంగా 41 రోజులు ముగింపు సందర్భంగా మరి మహానులు విజయవాడ నుంచి వచ్చారు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు, ఏలూరు పట్టణంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ పాల్గొన్నారు. మరి విజయవంతం చేసిన ఆత్మబంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారండి, జీవహింస మానేయండి, జంతుబలు ఆపేయండి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ర్యాలీల ద్వారా గడప గడపకు కరపత్రాలు ఇస్తూ ప్రచారం చేయడం జరిగింది. మిత్రులారా, ఈ రోజు నుంచి శాకాహారులుగా ధ్యానులుగా మారుతున్న దేవుళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, స్వాగతం. జై శాకాహార జగత్ కి, జ్ఞాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, షిరిడి సాయినాథునికి, మహాత్ములందరికీ హింస చెడు. థ్యాంక్ యూ మాస్టర్స్. పరమాత్మతో నిండి ఉంది అంటే ఆ కోడిలోను, మేకలోను, ప్రతి చేపలోను, రొయ్యలోను, ప్రతి జీవిలో కూడా ఆ పరమాత్మను కొలువై ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్క సృష్టిలో కూడా ప్రేమను చూపించాలి, ప్రతి జీవి పట్ల కూడా కరుణ చూపించాలి. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులైన చాలా చాలా గొప్పదండి. ఎందుకంటే ఒక జీవిని చంపి తినడం అనేది ఏలూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఏలూరు పట్టణంలో తూర్పు వీధిలో సాయిబాబా గుడి దగ్గర నుంచి మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర జరుగుతుంది. ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు, శాకాహారులు, ధ్యానులు, యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మానవుల ఆహారం శాకాహారమే. ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు. మానవుల ఆహారం శాకాహారం. శాకాహారం తింటూ ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. మిత్రులారా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. జీవహింస మహాపాపం, అహింసయే పరమ ధర్మము. ఈ విషయాన్ని ఏలూరు పట్టణంలో మరి తూర్పు వీధి చుట్టుపక్కల బాబా గుడి పరిసర ప్రాంతాల్లో ఆ వీధుల్లో అద్భుతంగా ఈ రోజు మహాకర్ణ ర్యాలీ జరుపుకోబోతున్నాం. ఇక్కడ విచ్చే సత్యం శరణం గచ్ఛామి, సత్యం శరణం గచ్ఛామి, అహింస అహింస జీవహింస సత్యమేవ సత్యమేవ సకల ప్రాణికోటి సుఖినో భవ, సకల ప్రాణికోటి